ఈ సెషన్లో మనం ఫంక్షన్స్ని ఎక్స్టర్నల్ ఫైల్గా రాసి, అంటే ఎక్స్టర్నల్ ఫైల్గా అంటే మామూలుగా హెచ్టిఎంఎల్ ఫైల్లో మీరు కోడ్ రాస్తున్నారు, అది కాకుండా ఎక్స్టర్నల్ ఫైల్నే జావా స్క్రిప్ట్ ఫైల్ అంటే జేఎస్ ఎక్స్టెన్షన్ గల ఫైలు అని అంటాం. దాంట్లో రాసి మామూలు సోర్స్ ఫైల్లోకి అంటే హెచ్టిఎంఎల్ ఫైల్లోకి ఏ విధంగా కాల్ చేయాలి అనేది చూద్దాం. సో అలా చేయడం వల్ల బ్యాక్గ్రౌండ్లో కోడ్ హైడ్ అవుతుంది. అంటే ఫంక్షన్స్ లేదంటే వేరే కోడ్ మీరు ఏదైతే రాస్తున్నారో అది జేఎస్ ఎక్స్టెన్షన్ గల ఫైల్లో సపరేట్గా ఉంటుంది. దాని పేరును మాత్రం మీరు సోర్స్లో కాల్ చేసుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్ కోడ్ అనేది కనిపించదు, ఆ ఎక్స్టర్నల్ ఫైల్లో ఉన్న కోడ్ను మాత్రం ఇక్కడ వాడుకోవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు 18_functions5 అనే ఇంకొక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో ఎక్స్టర్నల్ ఫైల్ని ఈ విధంగా కాల్ చేస్తాను. src ఈక్వల్ టు అంటే స్క్రిప్ట్ అనే అట్రిబ్యూట్కి సోర్స్ ఫైల్ని కాల్ చేస్తున్నాను src ద్వారా. సోర్స్ ఫైల్కి నేను ఫన్ క్యాల్క్ అని calc.js నాట్ HTML JS ఎక్స్టెన్షన్ ఇవ్వబోతున్నాను. ఇంకా క్రియేట్ చేయలేదు ఈ ఫైల్ని. ఓకే, మరి ఇట్లా కాల్ చేసాం. మరి స్క్రిప్ట్ ట్యాగ్ని మళ్ళీ ఇంకొకసారి వాడాలి. మనం మామూలుగా దాంట్లో ఉన్న ఫంక్షన్స్ని మనం ఏ విధంగా వాడుకోవాలనే దానికి. దాంట్లో నేను 4 రకాల ఫంక్షన్స్ రాయబోతున్నాను. యాడ్ 2 పారామీటర్లు ఇవ్వబోతున్నాను. అట్లనే మల్టిప్లికేషన్, అట్లనే డివిజన్, అట్లానే సబ్స్ట్రాక్షన్. మరి ఈ 4 ఫంక్షన్స్ నేను ఫన్ calc.js అనే దాంట్లో రాయబోతున్నాను. మరి దీన్ని సేవ్ చేస్తాం. మరి ఆ fun.calcని ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఫన్ calc.js JS ఎక్స్టెన్షన్ ఖచ్చితంగా ఉండాలి. సో సేవ్ చేస్తున్నాను. మరి ఇందులో ఇవన్నీ ఏమీ అక్కర్లేదు, మనకి ఆ ఫంక్షన్స్ మాత్రం రాస్తే సరిపోతుంది. సో ఫంక్షన్ యాడ్ x, y addition is బ్రాకెట్లో x plus y అడిషన్, లేదంటే ఇంకొక z అనే వేరియబుల్ తీసుకొని దాంట్లోకి యాడ్ చేసి దాన్ని zని ప్రింట్ చేయొచ్చు. లేదంటే వేర్ z ఈక్వల్ టు x ప్లస్ y. ఇప్పుడు z యొక్క వాల్యూని ప్రింట్ చేయండి. ఇదే విధంగా రిమైనింగ్ ఫంక్షన్స్ కూడా. సబ్స్ట్రాక్షన్ x మైనస్ y, అట్లనే మల్టిప్లికేషన్ x ఇంటూ y, అట్లనే డివిజన్ div. సో 4 ఫంక్షన్స్ ఇక్కడ రాసేసాం. మరి ఈ యొక్క ఫంక్షన్స్ని మనం ఎక్స్టర్నల్ ఫైల్లో రాస్తున్న ఫంక్షన్స్ని దేంట్లో కాల్ చేస్తున్నాం? functions5.htmlలో కాల్ చేస్తున్నాం.
ఇంతకు ముందర ఆల్రెడీ కాల్ చేసాం. మరి వాటి యొక్క రిజల్ట్ చూడండి. అడిషన్ ఈజ్ 30, మల్టిప్లికేషన్ 30, డివిజన్ 2, సబ్స్ట్రాక్షన్ 5. సో మీరు రైట్ క్లిక్ చేసి సోర్స్ని గమనించినట్లయితే చూడండి, funcalc.js ఫైల్లో ఉన్న ఈ యొక్క ఫంక్షన్స్ డెఫినేషన్స్ని మనం కాల్ చేసి ఇక్కడ మనం వర్క్ చేయించుకోగలిగాం. ఈ విధంగా మనం ఈ యొక్క ఎక్స్టర్నల్ ఫైల్ని కాల్ చేయడం అనేది జరుగుతుంది. సో బ్యాక్గ్రౌండ్లో కోడ్ హైడ్ అయిపోయింది. దీంట్లో మనకు కనిపించేది మాత్రం ఇక్కడ వాటి కాలింగ్ మాత్రమే. ఓకే, ఈ విధంగా ఎక్స్టర్నల్ ఫైల్స్ని కాల్ చేసుకోవచ్చు.